ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. కార్తీక మాసంలో పాలు పెరుగు తినకూడదా అని అడుగుతున్నారు. సహజసిద్ధంగా కార్తీక మాసంలో ఉపవాసం ఉన్నప్పుడు మాత్రమే తినరు. ఉపవాసం అంతా అయిపోయిన తర్వాత రాత్రిపూట మజ్జిగ వేసుకుంటారు, పెరుగు వేసుకోకుండా. అన్నంలో పాలు వేసుకొని కూడా తింటారు. అయితే కార్తీక మాసం అంతా కూడా పాలు పెరుగు తినకూడదా అని ఎక్కడా లేదు. తప్పనిసరిగా తినవచ్చు. కార్తీక ఉపవాసాలు ఉండేటువంటి వాళ్ళు విశిష్టవంతమైనటువంటి త్రికరణ శుద్ధితో సర్వేశ్వరుని ధ్యానం చేస్తూ పెరుగు ప్యాకెట్ బ్రాహ్మణులకు దానం చేసినా కూడా విశిష్టవంతమైనటువంటి సద్గతి సత్ఫలితం వచ్చి తీరుతుంది. అంతేకాకుండా మోదుగ ఆకులో కార్తీక మాసంలో భోజనం కనుక చేసినట్లయితే సమస్త పాపాలు కూడాను పటాపంచలైపోతాయి అంటోంది శాస్త్రం. మోదుగ విస్తరి ఆకు అద్వితీయమైన ప్రభావాన్ని ఇస్తుంది. సంతానం లేనటువంటి వారికి సంతానం కలిగేటువంటి శక్తి మోదుగ ఆకులో దాగిన పరమార్థం. స్త్రీలు మోదుగ ఆకులో గనక భోజనం చేస్తే అండకోశ సంబంధమైన రుగ్మతలు తొలగిపోయి త్వరగా సంతాన ప్రాప్తి కలగటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. ఈ కార్తీక మాసంలో మోదుగ ఆకులో భోజనం ఒక్కసారైనా సరే ఆచరించాలి ప్రతి ఒక్కరూ కూడా. ఏ దానం చేయలేనటువంటి వాళ్ళు కార్తీక మాసంలో ఆకుకూర కూడాను దానం చేయవచ్చు. అలా దానం చేసినట్టయితే కార్తీక దామోదరుడు తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసరింపచేస్తాడు సుమా. పాలు పెరుగు అనేటువంటివి దానం చేయటం వలన కూడా విశిష్టవంతమైనటువంటి సద్గతులు లభ్యపడతాయి. ఈ కార్తీక మాసంలో చేసేటువంటి దానాలు అన్నిటికన్నా ఉత్తమోత్తమైనది దీపదానం. దీపదానం కూడాను కొన్ని లక్షల కోట్ల రెట్ల సత్ఫలితాన్ని ఇస్తుంది. పూర్ణిమ, ఆదివారం నక్తం ఉండి భోజనం చేసి రాత్రిపూట హరినామ సంకీర్తనం గనక చేసినట్లయితే మజ్జిగ వచ్చినటువంటి భక్తులందరికీ పంచినట్లయితే అద్వితీయమైన సుఖ సంపదలు మీకు కార్తీక దామోదరుడు ప్రసాదిస్తాడు అని చెప్పేసి శాస్త్రం. శివునికి ప్రీతికరమైన చిమ్మిలి ఉండను నైవేద్యంగా సమర్పించి 10 మందికి పంచినా కూడా విశిష్టవంతమైన సద్గతి లభ్యపడి తీరుతుంది ఈ కార్తీక మాసంలో. కార్తీక మాసంలో చేసేటువంటి చిన్ని దానం కూడా కొన్ని వేల కోట్ల సత్ఫలితాన్ని ప్రసాదిస్తాయి ప్రతి ఒక్కరికి కూడా. దేవాలయ దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పుష్కరిణిలో మాత్రం స్నానం చేయటం మరవకండి. పుష్కరిణిలో స్నానం అశ్వమేధయాగ సత్ఫలితాన్ని ఇవ్వటమే కాక జన్మ జన్మాంతరాల నుంచి వచ్చిన పాపాలన్నీ కూడా పటాపంచలు చేస్తుంది. మీరు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం కార్తీక మాసంలో వెళితే తప్పకుండా అక్కడున్నటువంటి పుష్కరిణిలో స్నానం చేసి ఆ పుష్కరిణిలోనే నిలబడి మీకు తోచిన చందంగా వేద పండితులకు దానం గనక ఇచ్చినట్లయితే కొన్ని వేల కోట్ల రెట్ల సత్ఫలితాన్ని మీరు సాధించడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా.